ఏపీ సచివాలయంలో నేటి నుంచి 2 రోజుల పాటు కలెక్టర్ల సదస్సు జరగనుంది. గత సదస్సులో తీసుకున్న నిర్ణయాలు ఏ మేరకు అమలయ్యాయి, వచ్చే 2 నెలల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించనున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై సమీక్షించనుంది ప్రభుత్వం. స్వర్ణాంధ్ర విజన్ 2047 అమలు, జిల్లా కలెక్టర్ల పనితీరును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమీక్షించనుంది. ఏపీ సచివాలయంలో ఇవాటి నుంచి 2 రోజుల పాటు కలెక్టర్ల సదస్సు జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగంతో సదస్సు ప్రారంభమవుతుంది. ప్రభుత్వ ప్రాధాన్యతలను అధికారులకు వివరిస్తారు. పేదరిక నిర్మూలన, సంక్షేమ పథకాల అమలు, వ్యవసాయం, సాంకేతికత, స్వచ్ఛాంధ్ర, ఉత్పాదకత తదితర విభిన్న అంశాలపై చర్చ జరుగుతుంది. స్థూల రాష్ట్ర ఉత్పత్తి జీఎస్డీపీతో పాటు జిల్లాల వారీగా జరిగిన అభివృద్ధి, పరిపాలనా వ్యవహారాల్లో పురోగతిపైన చర్చ జరుగుతుంది. తమ జిల్లాల్లో కలెక్టర్లు సాధించిన విషయాలపై ప్రజెంటేషన్ ఉంటుంది. కలెక్టరేట్ల పనితీరు ఆధారంగా జిల్లాలకు ర్యాంకులు ఇవ్వనుంది ప్రభుత్వం. అలాగే ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలపై ప్రజల నుంచి వచ్చిన స్పందనపైన చర్చిస్తారు. వివిధ సంస్థలతో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు, వచ్చిన పెట్టుబడులపై చర్చ జరగనుంది. 2వ రోజు సంజీవిని ప్రాజెక్ట్, వేసవి ప్రణాళికలపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రజెంటేషన్ ఇస్తారు. నీటి ఎద్దడి నివారణ, ప్రజారోగ్యం, జిల్లాల్లో పరిస్థితులపై చర్చిస్తారు. సూపర్ 6 పథకాల అమలు పనితీరుపైన చర్చ జరగనుంది. గత కలెక్టర్ల సదస్సులో తీసుకున్న నిర్ణయాలు ఏ మేరకు అమలయ్యాయో తెలుసుకుంటుంది ప్రభుత్వం. అలాగే వచ్చే 2 నెలల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తారు సీఎం చంద్రబాబు. కలెక్టర్ల సదస్సు చివరిలో రాష్ట్రంలో శాంతి భద్రతలపై డీజీపీ, ఎస్పీలు కలెక్టర్లతో ప్రత్యేకంగా సమీక్షిస్తారు సీఎం చంద్రబాబు. ఎస్పీలకు దిశానిర్దేశం చేస్తారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పదంలో నడిపించడమే లక్ష్యంగా ముందుకు దూసుకువెళుతోంది ప్రభుత్వం.